విక్రమ్ స్పీడ్ పెంచారు. ఇన్నాళ్ళు ప్రతి సినిమాని ఎక్స్పెరిమెంటల్ జానరాలో చేసిన విక్రమ్ ఒక్కో సినిమాకి లాంగ్ గ్యాప్ తీసుకున్నారు. కానీ ఇక మీదట అలాంటి గ్యాప్ రాకుండా ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలకి కమిట్ అవుతూ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నారు. ప్రెజెంట్ తంగలాన్ ప్రమోషన్ లో ఫుల్ బిజీగా ఉన్నారు విక్రమ్. పొన్నియిన్ సెల్వన్ లాంటి బిగ్ హిట్ తరువాత విక్రమ్ హీరోగా తెరకెక్కిన సినిమా కావటంతో తంగలాన్ మీద భారీ అంచనాలున్నాయి. విక్రమ్ కూడా ఈ సినిమా కోసం చాలా టైం కేటాయించి డిఫరెంట్ లుక్ ట్రై చేశారు. తంగలాన్ షూటింగ్ పూర్తయిన తరువాత రూట్ మార్చిన విక్రమ్ వరుస సినిమాలకు రెడీ అవుతున్నారు. ఆల్రెడీ వీర ధీర శూరన్ పేరుతో ఓ సినిమాని అనౌన్స్ చేశారు. ఈ సినిమా టైటిల్ టీజర్ ని కూడా రిలీజ్ చేసిన మేకర్స్ పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ అనే హింట్ ఇచ్చారు. వీర ధీర శూరన్తో పాటు మరో మూవీని కూడా లైన్లో పెడుతున్నారు చియాన్. మలయాళంలో సెన్సేషన్ సృష్టించిన 2018 మూవీ దర్శకుడు జూడ్ ఆంథనీ జోసెఫ్తో ఓ సినిమాకి రెడీ అవుతున్నారు. ఈ సినిమాని కూడా పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం తంగలాన్ ప్రమోషన్లో బిజీగా ఉన్న విక్రమ్ ఆంథనీతో చేయబోయే సినిమా విషయంలో క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద క్లారిటీ ఇస్తామన్నారు. దీంతో విక్రమ్ లిస్ట్ లో మరో ఇంట్రెస్టింగ్ మూవీ యాడ్ అవబోతోందని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం హీరోయిన్ రోల్స్ కన్నా ఎక్కువగా స్పెషల్ సాంగ్స్ లోనే కనిపిస్తున్నారు మిల్కీ బ్యూటీ తమన్నా. త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్న హారర్ కామెడీ స్త్రీ 2లోనూ ఓ స్పెషల్ సాంగ్ లో రచ్చ చేశారు. తాజాగా సాంగ్ షూటింగ్ ఎక్స్పీరియన్స్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు తమన్నా. సౌత్ తో పాటు నార్త్ లోనూ సక్సెస్ సాధించిన అతి కొద్ది మంది హీరోయిన్స్ లో తమన్నా కూడా ఒకరు. అందుకే తనతో పాటు వచ్చిన హీరోయిన్ల కెరీర్ స్లో అయినా తమన్నా మాత్రం ఇంకా ఫుల్ బిజీగా కెరీర్ కంటిన్యూ చేస్తున్నారు. సీనియర్ హీరోల సినిమాల్లో హీరోయిన్ రోల్స్ తో పాటు సపోర్టింగ్ రోల్స్, స్పెషల్ సాంగ్స్ చేస్తూ వెండితెర మీద బిజీగా ఉన్నారు తమన్నా. అదే సమయంలో డిజిటల్ ప్రాజెక్ట్స్ లోనూ సత్తా చాటుతున్నారు. త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్న స్త్రీ 2లోనూ ఓ స్పెషల్ సాంగ్ చేశారు మిల్కీ. ఆజ్ కీ రాత్ అంటూ సాగే ఈ పాటను 5 డిగ్రీల టెంపరేచర్లో షూట్ చేశామని గుర్తు చేసుకున్నారు తమన్నా. అది కూడా తన బర్త్డే రోజు షూట్ చేయాల్సి రావడంతో ఓ ఛాలెంజ్ గా తీసుకుని కంప్లీట్ చేశా అన్నారు. ఆల్రెడీ ఆజ్ కీ రాత్ సాంగ్ యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. రిలీజ్ అయిన 4 రోజుల్లోనే 2.5 కోట్లకు పైగా వ్యూస్ సాధించి సత్తా చాటింది. దీంతో సినిమా సక్సెస్ లోనూ ఈ సాంగ్ కీ రోల్ ప్లే చేస్తుందనే నమ్మకంతో ఉంది సినిమా యూనిట్. బాలీవుడ్ స్క్రీన్ మీద బిగ్ స్టార్స్ కూడా ఫెయిల్ అవుతున్న టైంలో చిన్న సినిమాలు మాత్రం సూపర్ హిట్స్ తో సర్ప్రైజ్ చేస్తున్నాయి. రీసెంట్ టైమ్స్ లో ఇలా బిగ్ స్క్రీన్ ని షేక్ చేసిన సినిమాలు కలెక్షన్ల పరంగానూ మంచి నంబర్స్ రికార్డ్ చేస్తున్నాయి. ప్రెజెంట్ బాలీవుడ్ బాక్సాఫీస్ ని రూల్ చేస్తున్న సినిమా కిల్. వైలెంట్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన కిల్ ఎలాంటి అంచనాలు లేకుండా ఆడియన్స్ ముందుకొచ్చి సూపర్ హిట్ అయింది. మరే సినిమా పోటీ లేకపోవడంతో భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఇండియన్ స్క్రీన్ గతంలో ఎప్పుడూ చూడనంత వైలెన్స్ ని కిల్ సినిమాలో చూపించారు మేకర్స్. కేవలం ఓ ట్రైన్ జర్నీలో జరిగే కథగా తెరకెక్కిన ఈ సినిమాతో లక్ష్య హీరోగా పరిచయం అయ్యారు. తొలి సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ ఇయర్ సర్ప్రైజ్ చేసిన మరో ఇంట్రెస్టింగ్ మూవీ బ్యాడ్ న్యూస్. వికీ కౌశల్, తృప్తి దిమ్రీ లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అయింది. బోల్డ్ కాన్సెప్ట్ తో రొమాంటిక్ కామెడీ డ్రామాగా బ్యాడ్ న్యూస్ ని రూపొందించారు మేకర్స్. ఇప్పటికే 70 కోట్ల మార్కును క్రాస్ చేసిన ఈ సినిమా 100 కోట్ల దిశగా దూసుకుపోతోంది. ఈ ఏడాది ఆకట్టుకున్న మరో మూవీ శ్రీకాంత్. బయోగ్రాఫికల్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవటంతో పాటు కమర్షియల్ గాను మంచి విజయం సాధించింది. స్టార్ హీరోలు ఫెయిల్ అవుతున్నా చిన్న సినిమాలు సక్సెస్ అవుతుండడంతో బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కాస్త సందడి కనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతెల్లకు సంబంధించిన పర్సనల్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అయితే ఇన్నాళ్ళు వీడియో లీక్ విషయంలో సైలెంట్ గా ఉన్న ఊర్వశి ఫైనల్ గా క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఊర్వశి ఏమన్నారు? హ్యావ్ ఎ లుక్. ఒకప్పుడు నార్త్ సినిమాల్లో మాత్రమే నటించిన ఊర్వశీ రౌతెల్లా ఇప్పుడు సౌత్ సినిమాల్లోనూ రెగ్యులర్ గా కనిపిస్తున్నారు. ఫుల్ లెంత్ క్యారెక్టర్స్ కాకపోయినా స్పెషల్ సాంగ్స్, స్పెషల్ రోల్స్ లో మెరుస్తున్నారు ఈ బ్యూటీ. అందుకే ఊర్వశికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సౌత్ సర్కిల్స్ లోనూ ట్రెండ్ అవుతోంది. ఆ మధ్య ఈ బ్యూటీ పర్సనల్ వీడియో అంటూ ఓ క్లిప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అయితే అప్పట్లో ఆ వీడియో మీద రకరకాల కామెంట్స్ వినిపించాయి. కావాలనే ఊర్వశి పబ్లిసిటీ కోసం ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారంటూ విమర్శలు వినిపించాయి. తాజాగా వీడియో లీక్ పై స్పందించారు ఊర్వశి. అది తన పర్సనల్ వీడియో కాదని, ఓ సినిమా కోసం షూట్ చేసిన సీన్ అంటూ అసలు విషయం రివీల్ చేశారు. అయితే ఆ వీడియో చిత్ర యూనిట్ రిలీజ్ చేయలేదని, ఎలా బయటకొచ్చిందో అర్థం కావటం లేదన్నారు. ఇటీవల గుస్పైటియా ట్రైలర్ రిలీజ్ కావడంతో ఊర్వశి వీడియో లీక్ విషయంలో క్లారిటీ వచ్చింది. సోషల్ మీడియా మోసాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో లీడ్ రోల్లో నటించారు ఊర్వశి. ఈ సినిమా ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సో చూసారు కదా, ఇవి వాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. జెరిసోయో.